30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అంటే ఏ ఈక్వేషన్స్ లో మీరు గెలుస్తామని అనుకుంటున్నారు? మీకున్న బలం ఏంటి? మీకు అనుకూలించే అంశాలు ఏంటివి? న్యాయం నా వైపు ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది. న్యాయం ఒకవైపు ఉంది, నేరం ఒకవైపు ఉంది. ప్రజలు నిర్ణయించుకోవాలి, న్యాయం వైపా నేరం వైపు. కేవలం అదే వివేకానంద రెడ్డి గారి హత్య విషయమే ప్రామాణికం అంటారా మీ గెలుపుకి? నేను నిలబడిందే అందుకండి. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కావచ్చు, రాజశేఖర రెడ్డి కుమార్తె ఈ రోజు రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని ఓట్లు అడగడం ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని మీలో చూసుకుంటామనేసి ఓట్లు పడమంటారా? అన్నా, నేను నిలబడిందే అందుకోసము, వివేకానంద రెడ్డి గారి కోసము. అవినాష్ రెడ్డి ఇక్కడ నిలబడకపోతే నేను నిలబడేదాన్ని కాదు ఇక్కడ. మీ టార్గెట్ అవినాష్ రెడ్డి గారు? నో, నా టార్గెట్ న్యాయం. అవినాష్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు నిలబడినా నాకు నిలబడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు పోటీ దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవినాష్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ రెడ్డి మళ్ళీ తన అధికారాన్ని వాడుకొని తప్పించుకోకూడదు. ఇక్కడ అవినాష్ రెడ్డి మళ్ళీ ఒక హత్య చేసిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్న అక్యూజ్డ్ మళ్ళీ చట్టసభలకు పోకూడదు. అవినాష్ రెడ్డిని తప్పించి ఏ ఒక్కరిని ఎవరిని పెట్టినా కూడా నేను ఇక్కడ పోటీ చేసేదాన్ని కాదు. కేవలం అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇక్కడ పోటీకి నిలబడింది. మరి వారి అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు? బిడ్డ వైపు ఉన్నారా, కొడుకు వైపు ఉన్నారా? అసలు ఏపీలో అసలు కనిపించడం లేదు. విజయమ్మ గారు ఎటువైపు వెళ్ళిపోయారు, ఎటు ఉన్నారని అడుగుతున్నారు. మీకు రైటా ఇష్టమా, లెఫ్టా ఇష్టమా? 2 కళ్ళు ఉంటేనే మేడం చూడడానికి. మరి తల్లన్నాక 2 బిడ్డలు సమానమేనండి. అంతేనా? ప్రస్తుతం అయితే అమ్మ పీస్ఫుల్గా నా కొడుకు, నా కోడలు, నా బిడ్డ దగ్గర అమెరికాలో హ్యాపీగా ఉన్నారు. అంటే అప్పుడు ఎడమ కన్ను ఇష్టమా, కుడి కన్ను ఇష్టం అంటే ఏం చెప్పాల్సి వస్తుంది? అదే అండి మీరు చెప్పారా. కుమార్తె అంటే మనవడు మనవరాల దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ కూడా మనవరాళ్ళు ఉన్నారు కదా, ఇంకొక కంట్రీలో మనవరాళ్ళు ఉన్నారు కదా. మరి తనకి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఉంటారు. మీ దగ్గర ఎక్కువ కంఫర్ట్ ఎందుకు తీయాలి? కడప లోక్సభ నుంచి మీరు గెలిచినా గెలవకపోయినా కర్ణాటక కోటాలో మీకు రాజ్యసభ ఖచ్చితంగా ఇస్తామని డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇచ్చిన హామీ మేరకే అధిష్టానం మిమ్మల్ని ఒప్పించి కడప పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని బరిలోకి దింపింది అంటారు. వాస్తవం మేడం? హలో యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు నేను నిలబడ్డాం మేడం, కానీ ఐ హ్యాడ్ టు కన్విన్స్ దెమ్ బికాస్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ దట్ ఐ కంటెస్ట్ కడప బికాస్ అవినాష్ ఈస్ కంటెస్టింగ్ ఫ్రమ్ వైసీపీ నుంచి అవినాష్ కంటెస్ట్ చేయకపోతే నేను కంటెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. నేను కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాక నేను నిలబడాలి అని నేనే వాళ్ళని కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నిజానికి వాళ్ళు నేను నిలబడాలని కానీ, నేను నిలబెట్టాలని కానీ, ఇక్కడ కానీ ఇంకో చోటని కానీ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఏపీలో మీరు ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా పక్కనే పూర్వ రాష్ట్రంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న. తెలంగాణ నుంచి అంటే రేవంత్ రెడ్డి గారి నుంచి మీకు పెద్దగా సపోర్ట్ లభించడం లేదు, ఆర్థికంగా కానీ ఇతర అంశాల్లోనే కానీ. ఎందుకంటే షర్మిల గారు ఎదిగితే తనకు ఇబ్బంది అవుతుంది, తెలుగు రాష్ట్రంలో తానే గొప్ప నాయకుడిగా ఉండాలనే ఒక ఆకాంక్షతో మీకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు, మిమ్మల్ని ఒంటరి చేశారు ఇక్కడ అని అంటున్నారు. అంతా కల్పితం అండి. ఇఫ్ ఎనీథింగ్ రేవంత్ రెడ్డి గారు షుడ్ బి హ్యాపీ దట్ ఐఎమ్ నాట్ దేర్ అండ్ ఐఎమ్ హియర్. సో ఇఫ్ ఎనీథింగ్ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి, చేస్తాడు కూడా. అందులోనే ఆయనకు మేలు ఉంది ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మేడం, షర్మిలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది. అలాగే మీరు కూడా అన్నను మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్లీ, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. ఐ డెఫినెట్లీ మిస్ హిమ్. కాకపోతే నాకు తెలిసిన జగనన్న, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వేరే మనుషులు. ముఖ్యమంత్రి అయ్యాక నేను ఆయనను గుర్తుపట్టలేనంత స్థాయిలో ఆయన మారిపోయాడు. అందుకు చెల్లి తీసుకున్న నిర్ణయాలే కారణము అని అంటున్నారు కదా అవతల నుంచి. నేను నిర్ణయాలు తీసుకోక ముందే ఆయన మారిపోయాడు, నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మార్పే కారణం. మార్పుకు కారణం ఏమంటారు? తెలియదండి మనకు. హౌ విల్ వీ నో ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ సమ్వన్ హూస్ లివింగ్ ఇన్ విజయవాడ? మనకు తెలియదు. ఆస్తుల విషయమా, రాజకీయ అంశాలు అంటారా? అంటే రాజశేఖర రెడ్డి గారు ఆస్తులకు వారసురాలు కానీ రాజకీయంలో వారసురాలు కాదు కదా, అందువల్లే వచ్చిన గొడవలు ఇవన్నీ అంటారు. కాకపోయి ఉండొచ్చు, బికాజ్ నేను ఎప్పుడూ రాజకీయాల్లో ఉండాలి అని కానీ, నాకు ఇది కావాలి అని కానీ నేను ఇన్సిస్ట్ చేసిన దాన్ని కాదు, గొడవలు పెట్టుకున్న దాన్ని కాదు. సో దానికోసము అంటే నేను నమ్మలేను. అయితే ఇప్పుడు అన్నను మిస్ అవుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు కదా, మరి అన్నపై పోరాటం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు? అసలు అన్నపై ఇష్టం ఉండదు, అన్న అంటే ఇష్టము మిస్ అవుతున్నట్టుగా చెప్పారు. నా బ్లడ్ నా రక్తం అన్నారు కదా మీరు. అదే అయితే పులివెందుల్లో కూడా ఒక ఓటు అన్నకు వేసి ఒక ఓటు నాకు వేయండి అని షర్మిలమ్మ గారు అందరికీ కూడా అభ్యర్థిస్తున్నారు. ఇంత
ప్రేమను పెట్టుకొని అన్నపై ఎందుకు పోరాటం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నది రాజకీయ అంశాల మీద. రాజకీయ అంశాల మీద అంటే ప్రత్యేక హోదా మీరు సాధించలేకపోయారు, మీరు కనీసం ఉద్యమం కూడా చేయలేదు. ముఖ్యమంత్రిగా మీరు ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రిగా మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రైతులనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి, ఇట్లా మాటిచ్చి లిక్కర్ విషయంలో అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అనే విషయంలో అయితేనేమి, ఇలా రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం కనపడడం లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాను. అంతే తప్ప పులివెందల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఇంకొక ఓటు నాకేయండి అని నేను ఎక్కడా చెప్పలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఆలోచించాలి, అలాగే ఆ దిశగానే పనిచేయాలి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు మేడం? ఈ ఎన్నికల్లో రావడం అసాధ్యం అండి. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం అసాధ్యం అయితే మీ పోరాటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ బలపడడం అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే ఉండరు. కాంగ్రెస్ పార్టీ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఖాయం అంటున్నారు అనమాట. అంటే ఆ ఓట్లనే చీల్చేది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉన్నా వాళ్ళకి నేరలు ఉండవు, 2000 3000 ఎక్కడైతే వాళ్ళకి తేడా ఉందో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చీల్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయే పరిస్థితి ఉంది. అయితే కూటమి రావడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఒనగూరుతాయా? కూటమి రావడం వల్ల అయినా, జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల అయినా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అధికారంలో చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాలు ఉన్నారు. ఇద్దరు అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదా కోసం చేసింది ఏమీ లేదు. రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి, బలపడాలి, అధికారంలోకి రావాలి. మళ్ళీ ఇదే పోరాటము భవిష్యత్తులో కూడా ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం షర్మిలమ్మ గారు ఇదే పోరాటం చేస్తారా? ఇంతకంటే గట్టిగా చేస్తారు, ఇంతకంటే గట్టిగా చేస్తారు. వై నాట్? మా అజెండానే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదు, ఎవరి మీద అయినా సరే. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మీరే చెప్తున్నారు ఆన్సర్. రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఎలాంటి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమాన్ని కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, 2 సమపాలలో చూశారు. మీరు అన్నారు ఇప్పుడు ఎడం కన్ను ముఖ్యమా, కుటుంబ కన్ను ముఖ్యమా, కుడి కన్ను ముఖ్యమా అంటే అలా కాకుండా రాజశేఖర్ 2 కళ్ళు ముఖ్యమంటూ సంక్షేమాన్ని ఒక పక్క పరుగులు పెట్టిస్తున్న, అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారు. ఇరిగేషన్ ఆయన హయాంలో ఎలా ముందుకు పెరిగిందో మీకు తెలుసు. అంటే షర్మిలమ్మ గారు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అదే రాజశేఖర రెడ్డి గారిని, నాన్నని నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని, ఆయన మనసు ఎరిగిన దాన్ని. నేను ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ పోరాటం చేసినా ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఉంటాయి. గతంలో వైఎస్ రాజశేఖర గారు బతుకున్నప్పుడు ఆయన వెంట ఆయన అనుయాలుగా చెప్పుకొని తిరిగే వారంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు కూడా మిమ్మల్ని వైఎస్ఆర్ గారు కుమార్తెగా చాలా గొప్పగా చూసిన నాయకులు కూడా ఈరోజు అక్కడే ఉన్నారు. అలాంటి వారంతా ఈరోజు మిమ్మల్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉండే పరివారం మాత్రం చాలా గట్టిగా టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? బాధేస్తుంది. ఆబ్వియస్లీ అధికారం వాళ్ళకు ఉంది. ఈ 5 సంవత్సరాలు విపరీతంగా డబ్బు సంపాదించుకున్నారు. సో అధికారము, డబ్బుతో కూడిన మదం కూడా ఉంటుంది వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే తిట్టారో, అసెంబ్లీలో సైతం విజయమ్మ గారి చేత కంటి తడి పెట్టించారో ఆ బొత్స గారు ఈరోజు మంత్రి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయి ఇంకా ఆయన వాళ్ళని ఎత్తిన పెట్టుకొని వాళ్ళ మాటలకు విలువిస్తుంటే ఇంకా దానికి దేర్ ఇస్ నథింగ్ వీ కెన్ డూ. బాధపడతాం, కొంతసేపు బాధపడతాం, విల్ లీవ్ ఇట్. పులివెందుల్లో వైఎస్ షర్మిల గారు ఒకవైపు, సునీతమ్మ గారు ఒకవైపు, అవతల వైపు నుంచి భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వైఫ్ కూడా ఎన్నికల ప్రచార భాగంలో పాల్గొంటున్నారు కదా. అంటే వాళ్ళకు వచ్చిన ఆదరణ మీకు రావడం లేదు అని అంటున్నారు. ఎవరంటున్నారు? మీరు అంటున్నారా? నేను అనడం లేదు మేడం, ఇది నా వాకి కాదు. వైసీపీ నుంచి నేను ఎక్కడా వినలేదు. మాకు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. మమ్మల్ని పిలిచి మరి అమ్మ వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఏపీ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూశారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రంలో. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు, కనుమరుగైపోయింది. ఇతర రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో. మన రాష్ట్రం బాగుపడాలి అంటే మనకు ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా మన ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా కోసం అందరూ కొట్లాడాలి.
చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదాను, పోలవరంని, రాజధానిని, కడప స్టీల్ ఫ్యాక్టరీని అన్ని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు. ఇతర అన్ని అంశాలలో, అన్ని వాగ్దానాలలో, అన్ని హామీలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ కాదు, పరాయి పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి పార్టీ, మీ పార్టీ. ఒకప్పుడు మీరు ఆదరించిన పార్టీ. ఆ పార్టీని మళ్ళీ ఆదరించండి, హక్కున చేర్చుకోండి, ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి గడపకు రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుందని మీకు మాటిస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.